श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। जगदं पितरं वन्दे पार्वती परमेश्वरं। सर्वं श्री పరమేశ్వరార్పితం। జూలై నెలలో మేషరాశి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్య పరిస్థితులు, అదేవిధంగా కోర్టుకు సంబంధించినటువంటి వ్యవస్థలు, ఈ నెలలో ఎవరైనా వ్యాపారాలు ప్రారంభం చేయాలి అంటే కనుక ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయాలనే విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేసుకుందాం. ముందుగా మేషరాశి వారు ఈ నెలలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటి పెరుగుతున్నాయి. ఈ జూలై 15వ తారీఖు నుంచి ఆగస్టు 15 వరకు కూడా అర్ధాష్టమంలోకి రవి ప్రవేశిస్తూ ఉండడం వల్ల ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటువంటిది మేషరాశి వారికి జూలై 8వ తారీఖు నుంచి ఏర్పడుతుంది. అయితే ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటువంటిది తను అనుకున్న పని ఇంకాస్త శ్రద్ధగా చేసి మీ యొక్క ఆలోచన ధోరణంతా కూడా పని మీద మాత్రమే కేంద్రీకృతం చేస్తూ ఉంటారు. మీరు అనుకున్న పనులు ఈ నెలలో పూర్తి చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కాస్త తగ్గుతుంది. అన్ని రంగాల్లోనూ ప్రావీణ్యత ప్రవేశము జరుగుతుంది. ప్రావీణ్యత పొందకపోయినా సరే ఈ క్రీడల్లో కానీ ఇతర కళా కార్యక్రమాల్లో కానీ అసలు లోటుపాట్లు ఏమిటి అనే విషయాన్ని మాత్రమే మీరు గ్రహించడం జరుగుతుంది. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే సమాజంలో గౌరవం తగ్గుతుంది. క్యాడర్ మిమ్మల్ని కొంచెం దూరం పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఏర్పడుతోంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం కాస్త మంచి అవకాశమే లభిస్తోందని చెప్పవచ్చు. అది కూడా జూలై 18వ తారీఖు నుంచి 29 మధ్యలో మీకు ఒక అద్భుతమైన అవకాశం ఏర్పడుతోంది. రాజకీయ నాయకులు మీ యొక్క గౌరవం తగ్గడం వల్ల సొంత గూటికి వెళ్ళిపోయేటువంటి ఆలోచనలే ఎక్కువగా చేస్తూ ఉంటారు. మేషరాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక ఈ నెల 19వ తారీఖు నుంచి 23 మధ్యలో వ్యాపారాలు ప్రారంభం చేయండి. కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఎటువంటి వ్యాపారాలు మీరు ప్రారంభం చేయాలి అనగా ఫుడ్కు సంబంధించి కానీ, అదేవిధంగా ఆహార ధాన్యాలకు సంబంధించి కానీ, జనరల్ స్టోర్స్ కానీ వీరికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. అయితే మేషరాశి వారు జూలై నెలలో వ్యాపారాన్ని ప్రత్యక్షంగానే చేయండి. స్లీపింగ్ పార్ట్నర్స్ కానీ పరోక్షంగా వ్యాపారం చేయవద్దు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ లో కానీ, స్టాక్ మార్కెట్ లో కానీ మీరు ధనాన్ని వెచ్చించాలి అనేటువంటి ఆలోచన ఉంటే కనుక ఈ నెలలో 10వ తారీఖు నుంచి 28 మధ్యలో రియల్ ఎస్టేట్ లో కానీ, స్టాక్ మార్కెట్ లో కానీ ధనాన్ని వెచ్చించండి. కేవలం ఒక పావలా మాత్రమే లాభదాయకం పొందుతూ ఉంటారు. స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మేద్దామనే ఆలోచనలో ఉంటారు. ఆర్థిక విషయాలకు వచ్చేసరికి అప్పుల బాధ 20% తగ్గుతుంది. ఖచ్చితంగా నమ్మి అప్పు ఇవ్వడం అనేటువంటిది ఇతరుల నుంచి మీకు రావాల్సిన అప్పు కూడా 20% మాత్రమే వస్తుంది. మిమ్మల్ని నమ్మి అప్పిచ్చే వాళ్ళు కూడా 20% మంది ఉంటారు. కానీ ఆర్థిక విషయంలో కింద పైలు వేస్తున్నట్టుగా ఈ నెలైతే పూర్తి చేస్తారు. మరి ఎక్కువ ఓడగలుగుతుందని చెప్పడానికి లేదు. 20% మాత్రం ఆర్థికంగా పర్వాలేదు మాత్రం ఖచ్చితంగా మేషరాశి వారి జూలై నెలలో పరిగణించడం జరుగుతుంది. ఇక నిరుద్యోగ విషయాలు వస్తే ఉద్యోగ ప్రాప్తి అనేటువంటి నెలలో అంత ఆశాజనకంగా లేదు. ప్రైవేట్ రంగంలో మీరు క్వాలిఫై అవుతారు. కానీ ఆర్డర్స్ ఆగిపోవడం, ఆఫర్ లెటర్లు పోస్ట్ పోన్ అవడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. ప్రమోషన్ విషయానికి వస్తే మీరు వద్దనుకున్న ప్రాంతానికి ప్రమోషన్ ఖచ్చితంగా 23వ తారీఖు నుంచి 29 మధ్యలో ప్రమోషన్ జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. తాను లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఈ నెలలో రాదు. పైగా దాని మీద మీరు ఆశ పెట్టుకుని ధనాన్ని వెచ్చిస్తే వృధా ప్రయాసగా చెప్పవచ్చు. ఇక మేషరాశిలో ఉన్నటువంటి వారి భార్యాభర్తల మధ్య కీచులాటలు అనేటువంటి పెరుగుతాయి, గొడవలు పెద్దమవుతాయి. ఈ నెలలో కాస్త దూరంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. పైగా మేషరాశి వారు జూలై నెలలో 8వ తారీఖు నుంచి
13వ తారీఖు మధ్యలో విలువైన వస్తువులు పెట్టి మర్చిపోతారు. బంగారం కానీ వెండి కానీ విలువైన డాక్యుమెంట్స్ కానీ మీరు ఎక్కడ పెట్టారనే విషయం గుర్తుకు రాక సతమతమయ్యేటువంటి వ్యవస్థ ఎక్కువగా గోచరిస్తుంది. కావున ఆ సమయంలో మీరు ఏదన్నా విలువైన వస్తువులు కనుక దాచిన బలమైతే మరొక వ్యక్తికి ఎంత చెప్పండి, లేదా ఒక డైరీలో రాసుకుని పక్కన పెట్టుకోండి. విలువైనటువంటి వస్తువులు కనబడలేదని గాబరాపడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కావున కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పదగ్గ సూచన. అయితే మేషరాశిలో ఆడవారి విషయానికి వస్తే సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో జూలై 2వ వారంలో శుభవార్త అయితే వింటున్నారు. వివాహం ఎవరైతే ప్రారంభం చేద్దామో వివాహం చూద్దాం అనుకుంటున్నారో వారు జూలై 7వ తారీఖు నుంచి శ్రీకారం చుట్టుకోండి. ముఖ్యంగా తూర్పు అదేవిధంగా ఉత్తరం ఈ రెండు దేశాల నుంచి వచ్చేటువంటి సంబంధం మీకు అనుకూలమైన సంబంధం ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది. ఇక ప్రసవానికి ఉన్నటువంటి వారు పుత్రికా సంతానాన్ని కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. పాత బంధాలు ఏవైతే ఉన్నాయో పాత స్నేహితులు అవి మళ్ళా పునరుద్ధీకరించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల గోప్యంగానే పాత స్నేహితుల్ని మళ్ళా మీరు కొనసాగించడం జరుగుతూ ఉంటుంది. అయితే మేషరాశి వారు ఆరోగ్యం విషయానికి వస్తే ముఖ్యంగా జూలై 4వ తారీఖు నుంచి గొంతు అదేవిధంగా శరీర వ్యవస్థ దగ్గర కాస్త ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ముఖ్యంగా గొంతులో పుళ్ళు ఏర్పడడం కానీ లేకపోతే ఎక్కువ శాతం మాట్లాడలేనటువంటి వ్యవస్థలో కానీ వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కావున ఈ మేషరాశి వారు ఈ నెలంతా కూడాను కాస్త గోరువెచ్చటి నీటిని స్వీకరిస్తూ ఉండడం మంచిది. డాక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం మేషరాశి వారు జూలై 12వ తారీఖు నుంచి 19 మధ్యలో ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. పైగా ఈ మేషరాశిలో ఉన్నటువంటి వారు ఆర్థిక విషయంలో షూరిటీ సైన్ ఖచ్చితంగా పెట్టవలసి వస్తుంది. 1-2 సార్లు ఆలోచించుకుని మన వాడే ఖచ్చితంగా ఇతని మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అంటే మాత్రమే షూరిటీ సైన్ పెట్టండి. ఆ షూరిటీ సైన్ పెట్టడం కూడా జూలై 19వ తారీఖు నుంచి 24 మధ్యలో జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. పైగా ఈ మేషరాశి వారు ఈ నెలంతా కూడాను తమ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ సంప్రదించండి. ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలు పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలు మీరు సమాధానం చెప్పడం వల్ల గణక పరిణామంగా మీ యొక్క పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నెలలో మేషరాశి వారు ఏ దేవతారాధన చేయిస్తే కాస్త ఊరట కలుగుతూ ప్రశాంతంగా ఈ నెలని గడపడం జరుగుతుందనగా ప్రతిరోజు కూడా రుద్రాయ నమః అని ఈశ్వర ధ్యానం చేయండి. కుదిరితే ఈ నెలలో ప్రతి సోమవారము అదేవిధంగా ఆదివారము కేవలం పాలతో ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. ఇది కూడా కుదరని పక్షంలో మీ ఇంట్లోనే దేవుని మందిరంలో కొబ్బరితో దీపారాధన చేయండి. ఉదయాన్న రుద్రాయ నమః అని 54 సార్లు పఠించి ఒక రాగి చెంబుతో నీరు స్వీకరించండి. సర్వం పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది.